ఎక్స్ట్రా వైర్ ఏం లేదు. ఇలాగా ఈ విధంగా మనం లోపల వైర్ కూడా కనెక్ట్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ ఛానల్. దిస్ ఈ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ రిగల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీన్ని సీలింగ్ రోజు అంటారండి. ఈ సీలింగ్ రోజు మనం ఇన్ కనెక్షన్ అండి, అవుట్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి, అలాగే ఈ సీలింగ్ రోజు మనం ఎక్కడ ఉపయోగిస్తాం అనేది వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి ఎలక్ట్రీషియన్కి చేరుతుంది కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఓల్ ఉంది కదా, ఈ ఓల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ట్యూబ్ లైట్కి కానీ ఫ్యాన్కి కానీ వచ్చే అవుట్ వైర్లు ఉంటాయి కదా, వైర్లు వేసుకోవడానికి ఉపయోగిస్తారండి. ముందు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాప్ అండి. క్యాప్ అలాగే మెయిన్ లోపలదండి. క్యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ట్యూబ్ లైట్ కానీ ఫ్యాన్కి వేసినప్పుడు ఎటువంటి ఆన్ అంటే కరెంట్ షాక్ రాకుండా క్యాప్ అనేది ఉపయోగపడుతుందండి. మనం క్యాప్ పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీనికి 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఇది ఈ 2 టెర్మినల్స్ ఎందుకంటే ఫేస్ న్యూట్రల్ వేసుకోవడానికి అండి. ఇక్కడ ఎత్తిస్తారు, ఇందులో లేదు. మనం ఫేస్ న్యూట్రల్ వేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా కంట్రోలర్ అంటే స్విచ్ నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ ఎక్కడ వేయాలని వాటి గురించి మాట్లాడుకుందాం. మనం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్విచ్ నుంచి వచ్చే ఫేస్ అలాగే న్యూట్రల్ అంటే న్యూట్రల్ కామన్గా వస్తుంది, స్విచ్ నుంచి ఫేస్ ఒకటి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ హోల్స్ అంటే పైకున్న హోల్స్కి మనము ఆ వైర్లు అనేది వేయగలము. ఈ హోల్స్కి వేయలేమండి, ఎందుకంటే మనకి ఇక్కడ కిందన కనలు కనబడుతున్నాయి చూసారు కదా, ఇందులోంచి మాత్రం మనం వైర్లు అనేవి లోపలికి పంపిస్తాము. ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్ వేస్తామో చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ ఫేస్ న్యూట్రల్ అండి. ఇదేమో స్విచ్ నుంచి వచ్చే ఫేస్ వైర్ అండి, ఇదేమో న్యూట్రల్ కామన్గా న్యూట్రల్ అండి. ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేసి చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మనం కింద నుంచి పెట్టగానే వైర్ అనేది పైనుంచి వచ్చింది. ఈ విధంగా మనం ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం న్యూట్రల్ కూడా కనెక్ట్ చేద్దాం. ఇది న్యూట్రల్ వైర్ కదా, న్యూట్రల్ వైర్ కూడా సేమ్ ఫేస్ ఎలా వేసామో అలాగే కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి అంటే కంట్రోల్ నుంచి అంటే స్విచ్ నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ మనం కనెక్షన్ వేసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ వైర్లు చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే మన ట్యూబ్లైట్ కానీ ఫ్యాన్ కానీ ఉంచే ఫేస్ న్యూట్రల్ అండి. అంటే దీన్ని కనెక్ట్ చేయవలసిన ఫేస్ న్యూట్రల్ ఇవి. మనం ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే నేను చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ ముందే వేసుకోవాలండి వైర్ లోపల. అలా వేసుకుంటే నీ క్యాప్ వేయగలం, లేకపోతే క్యాప్ ఎక్కించలేమండి. ఒకవేళ వేయకపోతే ఇప్పుడు మధ్యలో ఈ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్లో మనం ఈ 2 వైర్లు ఎక్కించాలండి. ఎక్కించిన తర్వాత కనెక్షన్ అనేది వేయగలం. ఒకవేళ అలా వేయకపోతే ఈ రోజు కనెక్షన్ అనేది వేయలేమండి. చూసారు కదా, ఇలా ఎక్కించుకొని మన వైర్ ఎప్పుడు పైకి లాక్కోవాలి. మనకి ఎంత కావాలంటే అంత లాక్కున్న తర్వాత మీకు ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, ఈ హోలు, ఆ హోల్లో మనం కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా గమనించండి. ఈ విధంగా హోల్లో మనం వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం టైట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫేస్ వైర్ కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం ఇది న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ కూడా సేమ్ అలాగే ఇలా కొంచెం చిన్నది బంద్ చేసుకోవాలండి వైర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చిన్నది కాబట్టి చిన్నదాన్ని హెల్ప్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు మనం అలా బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత ఈ వైర్ కూడా సేమ్ మన దగ్గర టెస్టర్ ఉంటుంది కదా, టెస్టర్తో ఇలా పైకి లాక్కోవాలండి. పైకి లాక్కుంటేనే వైర్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఈ విధంగా మనం పైకి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత దీన్ని కూడా సేమ్ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్ కనెక్ట్ చేసుకోవాలండి. ఇలాగా చూసారు కదా, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మన స్క్రూ ఉంది కదా, స్క్రూ అనేది బిగించేసుకోవాలి. ఎందుకంటే వైర్ ఓడదు కాబట్టి. కొంచెం బిగించుకున్నాం కదా, ఎక్స్ట్రా వైర్ ఏమైనా ఉంటే మనం బయటికి లాగేసుకోవాలి. ఎక్స్ట్రా వైర్ ఏం లేదు. ఇలాగా ఈ విధంగా మనం లోపల వైర్ కూడా కనెక్ట్ చేసాము. ఇప్పుడు మనం ఇందాక క్యాప్ వేసుకున్నాం కదా, క్యాప్ అనేది మనం నార్మల్గా వేసేసుకోవాలి. దీనికి క్లిప్లు ఉన్నాయి కదా, ఈ క్లిప్లు ఇందులో పెట్టుకుంటే సింపుల్గా సెట్ అయిపోద్దండి. ఈ విధంగా మనం చూసారు కదా, ఇది ఫేస్ అంటే ఇన్ ఫేస్ అంటే దీనికి వస్తున్న ఫేస్ న్యూట్రల్, అలాగే ఇది అవుట్ అండి, ఈ రోజు నుంచి బయటకు వెళ్తున్న ఫేస్ న్యూట్రల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏమైనా లేటెస్ట్గా వీడియోస్ పడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.